శాలిగారవరం మండలం పెరకకొండారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. శాలిగారవరం మండల బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు మేడిపల్లి పాండురంగం గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. మీరు ఈ బీజేపీ పార్టీ శాలిగారవరం మండల ఉపాధ్యక్షులుగా ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? బీజేపీ పార్టీని ఎలా బలోపేతం చేస్తున్నారు మీరు? మేము గతంలో సిపిఎం పార్టీకి నోన్ నరసింహ ఈ నియోజకవర్గంలో అంతకుముందుకు తుంగతుర్తి నియోజకవర్గం కాకుండా నగరకాల నియోజకవర్గంలో ఉండే 10 సంవత్సరాల వరకు నోన్ నరసింహకి పనిచేసినాం. మంచి ఈ ఊరు నుంచి మంచి గెలుపు చూపించినాం. ఏం చేసినా కూడా కనీసం అభివృద్ధి పనులే అంతంత మాత్రాన్ని ఉంది. మాకు ఒక కార్యకర్తగా ఎవరిని కూడా కరెక్ట్గా గుర్తించిన పార్టీ అనేది కాదు. ఆ తర్వాత 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున నుంచి కూడా మేము మంచిగా కార్యకర్తలు అందరం కూడా అదే సిపిఎం పార్టీ నుంచి 450 మందితోనే మేము స్టార్ట్ చేసి ఈడ కనీసం సర్పంచ్ని గెలిపించుకున్నాం, ఎంపీటీసీ గెలిపించుకున్నాం. సెకండ్ లీడు ఎమ్మెల్యే గారికి లీడ్ ఇచ్చినాం, గాదర్ కిషోర్ కుమార్కు. అయినా కూడా ఈ కార్యకర్తలు ఎంతసేపున అనగదొక్కుడే కానీ వాళ్ళకి ఒక ఎమ్మెల్యే గారికి పరిచయం చేయించడం లేదు. వీళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే అడిగి తెలుసుకోవడం లేదు. ఒక పల్లె నిద్ర కార్యక్రమంకి వచ్చినా కూడా ఒక కార్యకర్తను పిలిచి చేయకుండా మాకన్నా వెనుకకు వచ్చిన వాళ్ళు నాయకులు ముందలుండి వాళ్ళు మేమే ఇంత డెవలప్ చేసిన పార్టీ అనేది జరుగుతుంది. కానీ ఒక కార్యకర్తను మాత్రం జరుపుకోకుండా అతని మనోభావాలు దెబ్బతీసే విధంగా చేశారు పార్టీలు. అదిగాక ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు సపోజ్ మా క్యాస్ట్కు సంబంధించి కూడా మేము నాయ బ్రాహ్మణులు అయితే మాకు సెలూన్లు ఇస్తారని చెప్పారు. కానీ అవి కూడా ఎక్కడికక్కడనే ₹1,00,000 ఇస్తా సెలూన్లు ఇస్తానని అవి ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. ఆ తర్వాత బీసీ బంద్ అని చెప్పారు. బీసీ బంద్ కూడా ఇక్కడున్న నాయకులు మండల నాయకులు కూడా మా క్యాస్ట్ను మొత్తం అనగదొక్కే విధంగానే అసలు ఒక్క బీసీ బంద్ కూడా 4 వస్తే ఒకటి కుమ్మరోళ్ళకి ఇచ్చరు, 3 సాగులకి ఇచ్చరు, మా క్యాస్ట్కు మంగళూరు నాయ బ్రాహ్మణులకు ఒక్కరికి ఒక్కటి కూడా ఇవ్వలేదు. అయినా కూడా పార్టీకి పని చేసినాం, ముందున్నాం, ఏ మీటింగ్ కానీ అటెండ్ అయినాం, ప్రతి ఒక్క విషయంలో పాల్గొన్నాం. అయినా కూడా ఇంత గుర్తింపు లేని పార్టీలో మేము ఉండడం ఎందుకని చెప్పేసి మేము ఆ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినాం. అదే ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎంపీ ఎలక్షన్ల ముందర మేము బీజేపీలో చేయనేను. గ్రామ బూత్ అధ్యక్షులుగా ఎన్నికైనాం. బూత్ అధ్యక్షులు ఒక బూత్లో కూర్చున్నాం. మంచి జనం కూడా మంచి అందరికీ చెప్పుకున్నాం. కేంద్ర పథకాల గురించి జనాలకు అందరికీ కూడా మంచిగా మేము చెప్పుకున్నాం. మన మోడీ గారు ఉంటేనే ఇలా సైన్య విషయాలు కానీ పక్క దేశాలు ఏమైనా అటాక్ చేసినా కూడా అంత తొందరగా అటాక్ అయ్యి వాళ్ళకు మంచిగా కాపాడుకుంటుండే కాబట్టి ఏదైనా ఒక దేశాన్ని ఒక కడుపులో పెట్టుకొని చూసుకుంటుండే కాబట్టి మోడీ గారికి కృతజ్ఞతలు చెప్పాలి. కాబట్టి అదే విషయం ఆయన ఆశయాల కొరకు మేము కూడా పాటుపడాలనే ఉద్దేశంతో మేము బీజేపీలో జాయిన్ అయినాం. బూత్ అధ్యక్షుల ఎంపీకి ఇక్కడ కనీసం ఎమ్మెల్యే ఓట్లకు మా పెరకకొండార గ్రామంలో 30 ఓట్లు ఉండే, అసొంటిది 470 ఓట్లు సాధించుకున్నాం. జనాలు కూడా మంచిగా నమ్మిండ్రు. ఇంతకుముందుకు గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు అవకాశం, తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. ఈసారి కంపల్సరీ బీజేపీకి ఇవ్వాలనే ఆశతోనే జనం కూడా ఉన్నారు. బీజేపీ కూడా మన తెలంగాణ ఉద్యమంలో చాలా వరకు మన సుష్మా స్వరాజ్ గారు కూడా మనకు సహాయం చేసింది. మీడియాని ఎంటర్ కానీ కూడా ప్రతిపక్ష హోదా వహించి కూడా మనకు తెలంగాణ కంపల్సరీ ఇవ్వాలనే భావనతోని మనకు న్యాయం చేసింది. కాబట్టి ఇవాళ 1400 మంది బలిదానం. ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళకు కూడా ఈసారి అవకాశం ఇవ్వాలని. గతంలో సిపిఎం పార్టీలో పనిచేశారు. అవును. ఇప్పుడు సిపిఎం పార్టీ నుంచి బీఆర్ఎస్కి వచ్చారు. సిపిఎం పార్టీలో అంటే మీరు ఏదైతే సిపిఎం పార్టీలో ఉన్న సిద్ధాంత వైరుధ్యం ఉంటుంది బీజేపీకి సిపిఎం పార్టీకి. అవును. ఆ సిద్ధాంత వైరుధ్యాలను కూడా పక్కకు పెట్టి బీజేపీలో చేరడానికి ప్రధానమైన కారణం ఏం భావించవచ్చు? మాకు ఒకటే అండి, ఆ సిద్ధాంతం అంటే సిపిఎం పార్టీ సిద్ధాంతం అనేది ఎంతసేపున మన జేబులో ఒక ₹10 వేసుకొని మీటింగ్కి అటెండ్ కావాలి. అక్కడ ఏ పార్టీ ఆ సిపిఎం పార్టీ అనేది ₹10 ఖర్చు పెట్టదు. ఒక కార్యకర్త ఒక నీళ్లు కానీ ఏది కొనుక్కున్నా కూడా మన జేబులోకి వెళ్ళి పెట్టుకోవాలి. ఆ మీటింగ్కి అటెండ్ కావాలి, ఆడ మొత్తం విజయవంతం చేసుకొని మళ్ళీ ఇంటికి రావాలి. అదే బీఆర్ఎస్ సాయంలో కొంచెం మెరుగుపడింది. అయినా కూడా అది కూడా ఆ చేసే పద్ధతుల బట్టి కష్టం చేసేదో మేము, తినేదో ఇంకోలవుతుంది. పార్టీకి కార్యకర్త ఎంత పని చేస్తుండ్రో వీళ్ళని మా ముందర నిలబడి మేమే పార్టీకి పనిచేసినాం అనే విధానాన్ని తీసుకొస్తారు. మేము లోన్ల విషయంలో కానీ మా ఊరికి కనీసం ఒక 3-4 ట్రాక్టర్లు వచ్చినాయి. అయినా కూడా ఏ కార్యకర్త కూడా చెందలేదు. పార్టీకి ఉద్యమం చేసిన వాళ్ళకి కూడా చెందలేదు. ఏ చందన వాళ్ళకే వాళ్ళు తీసుకొని వాళ్ళంతా వాళ్ళు చేసుకురు.
కాబట్టి ఇక ఈ విధానం అనేది చాలా తప్పు అనిపించింది అని అందుకోసమని మేము బీజేపీ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. సార్, కేంద్రం నుంచి అందే పథకాలు కానీ, కేంద్రం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కానీ ఈ మారుమూల పెరకకొండారానికి ఏ విధంగా అందుతున్నాయి అంటారు? మా ఊళ్ళో వచ్చి ఇప్పుడు గవర్నమెంట్ ఇండ్ల విషయాన్ని చూస్తే 32 ఇండ్లు వచ్చినాయి. ఆల్రెడీ కేంద్రం వాటా ఉందనే సంగతి మనకు అందరికీ ఎరుకున్న విషయమే. 3,25,000 అనేది ఒక వాటా అనేది మనకు అంచనా. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేసి 1,75,000 అంటుంది. అది అందరికీ ఎరుకున్న విషయమే. శ్మశాన వాటికలో కానీ వాటా ఉంది, సీసీ రోడ్ల విషయంలో కానీ వాటా ఉంది. ఇవాళ కేంద్ర పథకాలు పంపంది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నడిచే పరిస్థితులు లేదు. కానీ ఎంత మేమే చేస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటుంది. ఆ తప్పు విధానం అది. కేంద్రం అసలు వాస్తవంగా ఇవాళ 30 రూపాయలు 31 రూపాయి అసలు రేషన్ బియ్యానికి ఇస్తుంది. కనీసం మోడీ గారి ఫోటో కూడా ఇంతవరకు కూడా రేషన్ షాప్లో కూడా ఇంతవరకు ఫోటో పెట్టలేదు దిస్తుంది. మేము కూడా రేషన్ షాప్లో కూడా పోయి అడగడం జరిగింది. పెడతామని అంటారు కానీ ఎవరు పెట్టలేదు. దాని గురించి కూడా మేము ఆలోచిస్తామని మా హైకమాండ్ చెప్పుకుంటాం. ఈ మోడీ గారి విషయంలో ఎలాంటి తేడా లేదు, ఎలాంటి అవినీతి పని అనేది లేదు, మంచిగా ఉంది. అదే విధంగా నాతో పాటు ఇంకా చాలా వరకు పార్టీలో జాయిన్ అవుతానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో కంపల్సరీ అధికారంలోకి తీసుకురావాలని కోరుకుంటున్నాం. సార్, ఈ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఎలాంటి పెద్దపీట వేస్తుందంటారు? వ్యవసాయ రంగం విషయంలో కనీసం పిండి బస్తాలు కానీ యూరియా బస్తాలు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అవగాహన లేక యూరియా కరెక్ట్ టైంకి మాకు ఇన్ని టన్నులు పడుతుంది అని చెప్పుకోక వీళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేస్తారు. కరెక్ట్ టైంకు అసలు వాళ్ళకు అవగాహన లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా నరేంద్ర మోడీ కూడా ఉండరు. వాళ్ళ యూరియా సరఫరా ఆగలే. కనీసం ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇలా యూరియా కొరత కేంద్రం మొత్తం మన మీద అనగదొక్కుతుంది, మనకు యూరియా ఇస్తలేదని ఒక బదనాం చేస్తారు. అది తప్పుడు విషయం. వీళ్ళు అవగాహన లేక కరెక్ట్ టైంకి వాళ్ళు ప్రపోజల్ పంపక కేంద్రం బదనం చేస్తున్నారు. కానీ కేంద్రం తప్పైతే ఎలాంటిది లేదని అనిపిస్తుంది. సరే, ఇక్కడ రాష్ట్రం నుంచి కరెక్ట్ టైంలో ప్రపోజల్ పంపగానే యూరియా సరఫరాలో ఇబ్బంది జరిగిందంట. అంతే ఇబ్బంది జరిగింది. ఇప్పుడు వ్యవసాయ రంగానికి ఎలాంటి ప్రోత్సాహకాలు అందుతున్నాయి అంటారు కేంద్రం నుంచి? ఇప్పుడు ఫసల్ బీమా యోజన కానీ, పిఎం కిసాన్ యోజన కానీ, ఫసల్ బీమా యోజన కానీ అలాంటివి అమలు అవుతున్నాయా? మరి అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా అన్ని అమలు అవుతున్నాయి. పర్వాలేదు. గత సర్పంచ్ ఎలాంటి అభివృద్ధి జరిగింది మీ గ్రామంలో? సర్పంచ్ వచ్చేసి బీఆర్ఎస్ సర్పంచ్ చేసినంత వరకు చేసిండు. కొంతవరకు సర్పంచ్కి వాస్తవంగా నిధులు చేసిన పనులకు అసలు ఇంతవరకు బిల్లులు సప్లై కాక వాళ్ళకి అందక చాలా ఇబ్బంది పడరు. అప్లపాలైన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సార్, విశ్వకర్మ యోజన ద్వారా ఎలాంటి లబ్ధి చేకూరుతుంది గ్రామాలలో? బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వకర్మ యోజన పథకం ద్వారా విశ్వకర్మ యోజన గురించి కూడా అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు. చాలా మంది కూడా లబ్ధి పొందిన వాళ్ళు కూడా చాలా మంది. కొంతమందికి లబ్ధి చెందిరు, కొంతమంది ఇంకా వచ్చేది కూడా ఉంది. మేము కూడా చేసినాం, మాకు కూడా వచ్చే ప్రపోజల్ ఉంది. సార్, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన ఆరోప బీజేపీ పార్టీ ట్యాంపరింగ్ చేస్తుంది, ఓటు చోరీ చేస్తుంది. ఈసీ ద్వారా, ఎలక్షన్ కమిషన్ ద్వారా ఓటు చోరీ చేసి ఇప్పుడు 3 సార్లు అధికారం రాగలిగిందని ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపణ చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు ఒక పార్టీ సీనియర్ నాయకుడిగా, ఉపాధ్యక్షుడిగా మీరు? అది తప్పుడు విషయం, తప్పుడు మాట మాట్లాడకూడదు. అసలు బీజేపీ పార్టీ అంటేనే ఎలాంటి అవినీతి లేని పార్టీ. బీజేపీ పార్టీకి ఎలాంటి అవినీతి పార్టీ లేదు. ఏ రాష్ట్రానికి పోయినా ఎక్కడ పోయినా కూడా ఏ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలు వెళ్ళిన రాష్ట్రాల్లో చూస్తే ఎక్కడ కూడా అవినీతులు ఉన్నాయి. అదే బీజేపీ వెళ్ళిన రాష్ట్రాలు చూస్తే ఇంతవరకు ఎలాంటి అవినీతి అనేది లేదు. ఇది తప్పుడు ఆరోపణ, అది అనడం కూడా సరికాదు. ఇవాళ దేశం మన భారత్ వైపు, అసలు నరేంద్ర మోడీ వైపు ప్రపంచ దేశాలే ఎదురు చూస్తున్నాయి. దానివల్ల మోడీ గారిని అనడం చాలా వరకు తప్పది. సార్, ఇప్పటి వరకు భారత చరిత్రలోనే ఇప్పుడు 3 సార్లు ప్రధానమంత్రిగా కావడం జరిగింది. అది ఎలా సాధ్యమైందంటారు నరేంద్ర మోడీ గారికి? ఏదైనా మోడీ గారు అసలు ఇంతవరకు మన దేశ ప్రధానిలో 2 సార్లు అయిపోయి అలా 3వ సారికి కూడా కాబోతుండు. కాబట్టి జనాలలో నమ్మకం పెరిగింది. అవినీతి అనేది లేదు. సైన్యం విషయాలు కానీ, కేంద్రం నుంచి వచ్చే పథకాల గురించి కానీ ఎలాంటి అవినీతి లేదు. కాబట్టి దాన్ని ఆకర్షిస్తున్నారు జనం. ఇంకా జనం తగ్గట్లేరు, పెరుగుతురు కానీ తగ్గేటట్టు లేదు పరిస్థితి. చాలా వరకు సంతోషకరమైన విషయం. 3వ సారి కూడా ప్రధానమంత్రి మోడీ గారే కావాలని మేము కోరుకుంటున్నాం. 4వ సారి అంటే 3 సారి ఇప్పుడు ఆల్రెడీ 3 నడుస్తుంది. 3 నడుస్తుంది. 4వ సారి కూడా కావాలని. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఆరోపణ, కేంద్ర ప్రభుత్వం ఆదాని అంబానీలకే దోషిపెడుతుంది, కార్పొరేట్ వ్యవస్థ కొమ్ము కాస్తుందంటారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? వాళ్ళు పని చేస్తానికి ఏం లేదు.
ఎంతసేపున పక్క పార్టీల మీద బురద చల్లడం తప్ప ఏం లేదు. ఇవాళ ఏమన్నాడు, కేసీఆర్ 6,50,000 కోట్లు అప్పు చేసిండు అన్నాడు. అయితే సరే మేము గెలిపిస్తే 2 లక్షలు మాపి అన్నాడు. మాపి ఏ రైతు కూడా పూర్తిగా జరగలేదు. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు అన్నాడు. ఇందిరమ్మ ఇండ్లు అంతంత మాత్రమే. అది కనీసం ఉచిత బస్సు అన్నాడు. ఉచిత బస్సు వల్ల కోట్ల నష్టం. రాష్ట్ర బడ్జెట్ లేదన్న సంగతి అసలు కేసీఆర్ మేధావి గారికి ఆయన తెలుసు. ఆయన మంత్రిగా చేసిండు, అన్ని విధాలు చేసినోనికి చేసి ఒకదానికి 2 అని చెప్పి ఇవాళ ఏది వెళ్ళకుండా సపరేట్గా కేంద్రం మీద బదనాం చేయడం జరుగుతుంది. సార్ ఇక్కడ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలను పంపించారు కేంద్రానికి బీజేపీ పార్టీ నుంచి. అయినా ఏ అభివృద్ధి విషయంలో వీళ్ళ ఎంపీల పాత్ర ఏం లేదని ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసింది. ఎంతవరకు వాస్తవం అంటారు? వాళ్ళు తెచ్చేది తప్పకుండా చేస్తున్నాం. పసుపు బోర్డు ఉంది, పసుపు బోర్డు చేసిర్రు. వాళ్ళు చేసే ప్రయత్నం చేయాలో అది చేస్తున్నారు. ఏది తెచ్చినా కూడా కనీసం ఏది చేసినా కూడా ఎంతసేపునా వీళ్ళ పేరే చెప్పుకుంటారు, కేంద్రం పేరు చెప్పుకుంటలేదు. మాకంటూ టైం వస్తుంది అని చెప్పేసి ఆ ఎంపీలు కూడా చూస్తారు, వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. సార్ గతంలో హైప్ వచ్చింది, మన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ హైప్కి వచ్చింది. ఎందుకు సడన్ తగ్గడానికి కారణం ఏముంటుంది అంటారు? తగ్గడం అనేది ఏం తగ్గలేదు. వాస్తవంగా ఈ పార్లమెంటు మా బూర్నర్సే గౌడ్ గారు పోటీ చేయడం జరిగింది. అసలు వాళ్ళు ఎంత ఖర్చు పెట్టింది, వీళ్ళు ఎంత ఖర్చు పెట్టింది జనాలు అలుగుతో తెలిసిపోతుంది. ప్రతి ఒక్క ఊరు పోయి ఏ మారుమూల గ్రామానికి పోయినా కాంగ్రెస్ పార్టీ ఏమిచ్చింది, బీజేపీ పార్టీ ఏమిచ్చింది. బీజేపీ పార్టీ విశ్వాసంతో అమ్మ మాకు ఓట్లు వేయరి అని బతిలాడుకుంది. కాంగ్రెస్ పార్టీ ఆ విధానం అది చేయలేదు. వాళ్ళు చేసే పని అది చేసి ఇవాళ 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిచిండు. అది కూడా పెద్ద గెలిపేం కాదు వాస్తవం. మాకైతే బూర్నర్సే గౌడే గెలిచిండు అనుకుంటున్నాం. సార్ ఇప్పుడు బీజేపీ పార్టీ నాయకులు ఓట్లప్పుడే వస్తారు, ఓట్లప్పుడే వచ్చి ప్రజలకు అవ్విస్తారు. ఎప్పుడు 24 అవర్స్ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తలేరు, క్షేత్రస్థాయిలో బలపడలేకపోతుంది అని అంటారు బీజేపీ పార్టీ. ఎక్కడ జాప్యం జరుగుతుంది? ఎందుకు మీరు అంటే ఎలక్షన్లప్పుడు ఎందుకు గతంలో అలా ఉండి ఇప్పుడు అట్లాంటిది లేదు. ఏ స్టేషన్ల విషయంలో కానీ, పోలీస్ స్టేషన్ల విషయంలో కానీ, గొడవల విషయంలో కానీ, ప్రతి ఒక్క విషయంలో కూడా మా ఊరు నుంచి కూడా చాలా 2-3 కేసులు కూడా తీసుకుపోయినా కూడా మా మండల అధ్యక్షులు గారు సహకరించారు, పై జిల్లా అధ్యక్షులు గారు సహకరించారు. చాలా వరకు అయితే వేసి దాన్ని తీర్మానం చేసే విధానం చేశారు. గతంలో ఉంది, ఇప్పుడైతే లేదు. ఇప్పుడైతే మంచి ఎలా ఉంది బీజేపీ పార్టీ? పర్వాలేదు. ఇప్పటికైతే చాలా వరకు జనాలలో ఉత్సాహంతోనే ఉంటారు. ప్రతి ఒక్కరు ఎవరు అడిగినా కూడా కనీసం ఇంతకుముందుకు ఈ ఊళ్ళో అసలు సభ్యత్వం లేదు. సభ్యత్వాలు చేయమంటే బీజేపీ పార్టీ అనేది చాలా వరకు ఇవాళ 1-2 రోజుల్లో 150 సభ్యత్వాలు చేసినాం. 3 బూతులుగా 150 సభ్యత్వాలు చేసి క్రియాశీల సభ్యత్వం మేము పొంది బూత్ వైజ్గా కూసుకున్నాం, ప్రచారం చేసినాం. ఇలా మండల వైజ్గా కూడా మాకు మనం చేసే పనిని బట్టి మాకు మండల ఉపాధ్యక్ష పదవి కూడా ఇచ్చారు. గత 10 ఏళ్ల పాలన బీఆర్ఎస్ పాలన ఎలా ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ పాలన 20 నెలల కాంగ్రెస్ పాలన ఎలా ఉంది, ఎట్లా ఉంది? జనాలలో బీఆర్ఎస్కు నమ్మకం అనేది పోయింది. అది ఆ పార్టీ కూడా మొత్తం అప్పుల పాలు చేసింది. 10 సంవత్సరాల్లో 6,50,000 కోట్ల అప్పు చేస్తే కనీసం ఈయన 20 నెలల్లో 2 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఇవాళ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం 5 సంవత్సరాల వరకు వెళ్ళేసరికి 10 లక్షల కోట్లు చేస్తుంది. దానికి ఎలాంటి తేడా లేదు. ఎంతసేపు ఉన్నా మన రాష్ట్రం అప్పుల పాల దివాలా తీసుడు తప్ప ఏ ప్రయోజనం లేదు, ఏ అభివృద్ధి లేదు. సార్ ఏ ప్రభుత్వాలైనా ఉచిత పథకాలతోటి ప్రజలకు మేలు చేస్తాయంటారా? ఉచిత పథకాలు ప్రజలకు మేలు చేస్తాయంటారా? వాస్తవంగా చెప్పాలంటే కష్టపడితే 10 రూపాయలు వస్తే మేము దాచుకుంటాం, అది కరెక్ట్గా ఖర్చు పెట్టుకుంటాం. అదే ఉచితంగా డబ్బులు వచ్చినా అనుకో ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం. ఎవరైనా సరే అంతే కదండి. కాబట్టి ఆ కష్టపడిన డబ్బు వచ్చినప్పుడు అవి ఎట్లా ఖర్చు పెట్టుకోవాలి, మనం ఏ విధంగా పోవాలి అనేది తెలియదు. కాబట్టి ఉచిత పథకాలు అనేది చాలా వరకు నష్టం. అంటే కంపల్సరీ ఉచిత పథకాలు అనేది తీయాలి, మొత్తం పని చేసుకోవాలి. వాస్తవంగా ఇలా ఉచిత బస్సు ఉంది. సపోజ్ బీఆర్ఎస్ కాలంలో 150 రూపాయలు ఉంది హైదరాబాద్కు టికెట్. సపోజ్ మీకు అభిమానం పుట్టాడు, మీ పార్టీ డెవలప్ కావాలంటే 100 రూపాయలు చేయండి. అంతేగాని మొత్తం ఉచిత బస్సు అని చెప్తే ఏ బస్సులో కూడా కనీసం ఇప్పటికి 10 సార్లు హైదరాబాద్ పోయినాం. మేము హైదరాబాద్ పోయినాక నిలబడే పోతున్నాం కానీ కూర్చుంటానికి ఒక సీట్ లేదు. ఆడోళ్ళే పంచాయతీలు పెట్టుకొని లొల్లులు అవుతున్నాయి. ఆ విధానం కరెక్ట్ కాదు. సార్ ఇక్కడ ఈ గ్రామంలో ఈ రోడ్డు అస్తవ్యస్తంగా ఉంది, రోడ్డు పరిస్థితులు బాగాలేవు, బస్సు కూడా ఇక్కడ సౌకర్యం లోపడంగా పోవట్లేదు అంటున్నారు. అవును, అక్కడ మెయిన్ రోడ్డు మించి అయితేనే మొత్తం ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు పశువులకు కానీ మనుషులకు కానీ ప్రమాదాలకు గురై చనిపోతున్నాయి. అక్కడ సిగ్నల్ లైట్స్ కానీ, జీబ్రా లైన్స్ కానీ, క్రాసింగ్ లైన్లు ఏర్పాటు చేయాలని ఇక్కడ ప్రజలు మా దృష్టి తీసుకొచ్చారు. ఈ రోడ్డు విస్తరణ చేసి ఇక్కడ నుంచి బస్సు సౌకర్యం కూడా కల్పించాలని ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు. సార్ ఇది మీరు ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ దృష్టికి, ఎమ్మెల్యే దృష్టికి బీజేపీ పార్టీ తరఫున తీసుకుపోయారా? గతంలో కాంగ్రెస్ వాళ్ళతోనే మేము, వాళ్ళ లీడర్లతో మేము చెప్పించినాం.
మేము కనీసం ఉదయం పూట హైదరాబాద్కి వెళ్ళాలంటే డైరెక్ట్ ఇంటి ముందర బస్సు ఆగినట్టు ఆగేది ఊళ్ళోకి వచ్చేది బస్సు. ఆ బస్సు కొంచెం ఊళ్ళో పక్క పంటి మట్టి పోసిరు, ఇంట్లో వాళ్ళు మట్టి పోసిరు అని చెప్తే కొన్ని రోజులు బంద్ అయింది. ఆ తర్వాత కొంచెం ఇండ్ల పక్కన కూడా మట్టి తీసిన తర్వాత కొన్ని రోజులు నడిచింది. మళ్ళీ ఏమైందో మళ్ళీ ఆటోమేటిక్గా బంద్ అయింది. కాబట్టి ఊళ్ళంగా నడిస్తేనే మంచిగా ఉంటుందని మాకు అనిపిస్తుంది. జనాలు కనీసం రోడ్డు బైపాస్కి వెళ్ళాలంటే చీకటి ఉంటుంది, పక్కన చెరువు పక్కల చీకట్లో ఆడిపోయి చీకట్లో నడవాలంటే కూడా చాలా ఇబ్బంది ఉంది. అందులోటి 10 సంవత్సరాలు ఆయన మా ఊరు నుంచి మా గారెచెరువు అని ఉంది, ఆ గారెచెరువు నుంచే మట్టి మొత్తం బైపాస్ పోవడం జరిగింది నేషనల్ హైవేకు. కనీసం అదే మాదారం పక్క ఊర్లో 2 మామూలు బస్ స్టాపులు కట్టారు, కడపర్తిలో కట్టారు, వంగమడిలో కట్టారు, జారెడ్గూడలో కట్టారు, అరవపల్లిలో కట్టారు. మా ఊళ్ళో కనీసం ఒక్కడు కూడా వేయలే. అది నాయకుల నిర్లక్ష్యమా ఏది, ఎన్నిసార్లు మేము ఆ రోడ్డు వాళ్ళకి చెప్పినా కూడా ఆ బస్ స్టాండ్లకు అయిపోయినాయి అని చెప్పారు. ఇక మేము ఏం చేస్తాం, మేము కొంచెం చిన్న నాయకులు అని చెప్పి మేము వాళ్ళని ఎదిరించలేము, వాళ్ళతో మేము మాట్లాడలేమని సబ్జెక్టు. మా ప్రభుత్వం వస్తే తప్పకుండా ఒక బస్ స్టాండ్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. సార్, సర్పంచుల కాలం ముగిసి 20 నెలలు అవుతుంది. స్పెషల్ ఆఫీసర్ పాలంటారు, కేంద్రం నిధులు లేవు అంటున్నారు, రాష్ట్ర నిధులు లేవు. చాలా పారిశుద్ధ్య సమస్యలు ఉన్నాయి, గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. రోడ్ల సమస్యలు మొదలు పెడితే వీధి ఇట్లా కాడికి కనీసం మెయింటెనెన్స్కు వెళ్ళే పరిస్థితి కూడా లేదు. వెహికల్లకు ఎక్కడ చాపిందో ఎన్నికలకు స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం ఎందుకు పోలేకపోతుంది అంటారు? రాష్ట్ర ప్రభుత్వంలో ఖజానా లేదు. ఇంతవరకు ఇంతసేపున రేవంత్ రెడ్డిని మందలిస్తే మన నెలకు వచ్చే నెలసరి ఆదాయం 18,500 కోట్లే అని ఒకటేసారి బల్ల కొద్దీ చెప్తున్నాడు. మనం ఎక్కడ పోయినా కూడా మనకు అప్పు పుడతలేదని రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు అంటున్నాడు. రేపు నాడు స్థానిక ఎలక్షన్లు జరిగి మన సర్పంచులు వచ్చినప్పుడు వాళ్ళకి ఏ విధంగా నిధులు వస్తాయి? ఎంతసేపు ఈ 18,500 కోట్ల కించేలాగా వచ్చేది. ఇప్పుడు వాళ్ళు లేకుండా సరిపోతుంది, ఇంకా వాళ్ళు వస్తే ఏడా సరిపోతుంది. ఇది ఎంతసేపు చాలా వరకు కరెక్ట్ పద్ధతి కాదు. రాష్ట్ర బడ్జెట్ మొత్తం దివాళా తీసింది. మనం ఎంతసేపు మన కేంద్రం పార్టీ తెచ్చుకుంటేనే మన రాష్ట్రం డెవలప్ అవుతుంది అనేది ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంది. సరే, గ్రామంలో బాగా కోతుల బెడద కుక్కల బెడద ఉందంటున్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కోతుల కుక్కలు నియంత్రించి అడవులు పంపుతున్నాడు, అది ఆటకెక్కిపోయింది. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏం పట్టించుకో, కోతుల వల్ల కనీసం కూరగాయలు కూడా పండించబడుతున్నాయి. కోతులను కుక్కలను నియంత్రించాలని గ్రామ ప్రజలు మాకు విన్నవించారు సార్. దీన్ని నియంత్రించిన వాళ్ళకే ఓటేస్తామని కూడా అంటున్నారు. వాస్తవం అండి, ఇది కరెక్ట్ పాయింట్. అసలు ఊర్ల పక్కన మా ఊరు శివారు అనేది మా భూములు చాలా మంచి నాణ్యమైన భూములు, 3,950 ఎకరాలు. ఊరు కూడా చాలా ఎటు చూసినా కిలోమీటర్ దూరం ఉంటుంది. ఇంతకుముందు గతంలో ఊళ్ళల్లో ఎవరి విల్లున్నా కూడా 2-3 గుంటల జాగా ఉంటే ఆ జాగాలో చెట్ల పాదులు పెట్టుకొని ఆ ఇంటి మందం కూరగాయలు కాపించుకునేవాళ్ళు. ఇవాళ కోతల బెడదకు అసలు ఏ కూరగాయ కూడా కాసే పొజిషన్ లేదు. కాబట్టి ఈ కోతుల బెడదని చాలా ఇబ్బంది చేస్తుంది. ఈ ఊరు పక్కన ఉన్న పచ్చిసేలు కూడా మొత్తం కాయలు తినడం జరుగుతుంది. దయచేసి ఈ ప్రభుత్వం జర చిత్తశుద్ధితో ఈ కోతుల బెడదని తీసేస్తే మంచిగా ఉండదు మేము కోరుకుంటున్నాం. సార్, త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికలలో మద్యం డబ్బు ఏర్లైపోతున్నాయి, ప్రలోభాలకు గురి చేస్తున్నాయి రాజకీయ పార్టీలు ఓటర్లను, ప్రజలను. ఈ ప్రలోభాల నుంచి బయటపడాలంటే, ప్రజాస్వామ్యం నిలబడాలంటే ఓటర్లలో ప్రజల్లో చైతన్యం రావాలంటారా, పార్టీలలో మార్పు రావాలంటారా? జనాలలో నమ్మకం పెరగాలి. నమ్మకం ఆల్రెడీ పెరిగింది. కానీ వీళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలను కూడా వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం అన్నీ మావే మేమే చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు గొప్పగా చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి అట్లా నమ్మే పొజిషన్ లేదు. వాళ్ళు ఎంత డబ్బు పెట్టినా ఏది పెట్టినా కూడా ఇప్పుడు నమ్మే పొజిషన్ లేదు. తప్పకుండా బీజేపీ పార్టీకి పట్టం కడతారు, అది మా నమ్మకం. సార్, ఎలాంటి నాయకుని ఎన్నుకుంటే గ్రామం అభివృద్ధి చెందుతా అంటారు? గ్రామం కానీ, దేశాలు కానీ, రాష్ట్రాలు కానీ. ఈ రోజుల్లో ఎంతసేపు ఉన్న పార్టీ డెవలప్ కాగానే ఫస్ట్ కార్యకర్త కాంచి కష్టపడుకుంటూ తీసుకొచ్చేదాం కార్యకర్త తీసుకొస్తుండు. పార్టీ డెవలప్ కాగానే ఆ పార్టీ నుంచి ఈ పార్టీలో వచ్చి ముందర నిలబడతారు. ఇది మెయిన్. అసలు ఆ కార్యకర్త ఏడ ఉండాలన్నా ఆనే ఉంటుండు, ఆ పార్టీకి పని చేయాలన్నా వద్దా అనేది అనిపిస్తుంది. ఆ ముందర తనకు వాళ్ళు ఛాలెంజ్ చేస్తారు, మీరు ఏం చేసి ఉన్నా మీ నోరు భోగంగా మీరు చేయగొట్టుకోవాల్సిందే, మీ కాలర్గా మీరు తిరగవలసిందే. కానీ ముందుండేది మేము ముందర కూర్చునేది మేమే అనేది జరుగుతుంది. కాబట్టి ఈ బీజేపీ పార్టీలో అట్లాంటి విధానం లేదు. పార్టీకి కష్టపడితే వాళ్ళు గుర్తిస్తారు, పార్టీకి పని చేస్తలేరో మన మీటింగ్లకు అటెండ్ అవుతాడు, గ్రామం నుంచి మనకి ఏమేమి సలహా ఇస్తుండు, మనం ఫోన్ చేసినా కూడా మనకు ఎట్లా రెస్పాన్స్ ఇస్తుండు అనేది అనువు వాళ్ళు వీక్షిస్తారు, మంచిగా చూసుకుంటారు. ఈ పార్టీలో అనేది అట్లాంటి విధానం అనేది లేదనేది నాకు చాలా వరకు నమ్మకం. మీ పెరకకొండారం గ్రామ ప్రజలకు, ఓటర్లకు రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో
ఈ మేడిపల్లి పాండురంగానికి కానీ బీజేపీ పార్టీకి ఓటు వేయాలంటే ఏం చెప్తారు మీ ఓటర్లకు, ప్రజలకు? వాస్తవంగా మాకు బీజేపీ పార్టీ ప్రభుత్వం వస్తే మాకు అనుకూలంగా ఉంటుంది. మనకి ఇండ్ల విషయంలో కానీ మన బీజేపీ పార్టీ ప్రభుత్వాలు గెలిచిన రాష్ట్రాల్లో కూడా మనకి ఇండ్ల విషయంలో కానీ అన్ని విధాలా డెవలప్ అయి ఉంది. మనకి ఎలాంటి అప్పుల పాలు చేసే పార్టీ కాదు ఇది. అప్పుల పాలు చేసే పార్టీ కాదు, మన కష్టపడి బతికే పార్టీ. ఇది అందరినీ గుర్తిస్తుంది. కాబట్టి మా బీజేపీ పార్టీకి ఓటే అని చెప్పి మేము ప్రాధాయపడుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ.